హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. భూమిలో మాకు రక్షణ నీగలవాడు మరొకడు లేడు అని ఋషులందరూ శరణాగతిని పొందారు. శ్రీరాముడు అభయప్రదానం చేశాడు. ఆ తరువాత సీతాలక్ష్మణులతో బయలుదేరాడు. సుతీక్షాశ్రమానికి వచ్చారు. శ్రీరాముడు సుతీక్షా దర్శనం చేశాడు. మహర్షి ఎలా ఉన్నారు? నిశ్చల తపోయోగంతో శరీర ధ్యాస లేకుండా ఉన్నారు. అది మలపంక ధరత్వం అంటే తపోవృద్ధుడు, వయోవృద్ధుడు కూడా. ఎప్పుడు జ్ఞానావస్థ ఎందే ఉండే మహర్షి. అందుకనే అహంబోహు అని అనుకొనటం. మహర్షి లేచారు, కౌగిలించుకున్నారు, స్వాగతం పలికారు. ఈనాటికి ఈ ఆశ్రమం నీ రాక వలన సనాత అయింది. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ శరీరాన్ని విడిచి దేవలోకం వెళ్ళాలి. నీవు రాజ్యభ్రష్టుడవై చిత్రకూటానికి వచ్చావని దేవేంద్రుడు చెప్పాడు. నా అనుగ్రహంగా ఇక్కడ విహరించు. అనుగ్రహం అంటే స్వకర్మ ఫలప్రదాన రూపం. అందుకని నీకు శ్రేయస్సు అంటే అని రాముడు మళ్ళీ అన్నాడు. ఈ మాటే శరభంగుల వద్ద అన్నాడు. మీ గురించి గౌతమ వంశస్థుడైన శరభంగ మహర్షి చెప్పారు అంటే సుతీక్షణులు అంటున్నారు. రామ, ఈ ఆశ్రమంలో విహరించు. ఇక్కడ మృగ సంఘాలు తిరుగుతూ ఉంటాయి. భయం లేకుండానే తిరుగుతాయి, లోప పెడతాయి. ఇక్కడుండే మృగాలలో ఇంతకంటే దోషం లేదు అన్నారు. ఎంత రహస్యాన్ని చెప్పారు. రాముడు విన్నాడు. రహస్యానికి రహస్యమే సమాధానం. ఒకసారి నారి లాగాడు. అయ్యా, ఈ తీవ్ర శరం చేతనే ఆ మృగం నశిస్తుంది, పర్వాలేదు. కానీ ఈ ఆశ్రమంలో చిరకాల వాసం చేయలేనన్నాడు. సంధ్యావందనాదులను ముగించారు. రాత్రి ఆశ్రమంలో గడిపారు. సంధ్య నివృత్తే రజనీ మవేశ్య. తెల్లవారింది. సీతారాములు నిద్రలేచారు. ఉత్పలగంధంతో సుశీతలములైన నీళ్లల్లో స్నానం చేశారు. యథావిధిగా అగ్ని దేవతలను అర్చించారు. ఉదయాంత దినకర దృష్ట్యా విగత కల్మష. సూర్యోదయంతో పాటు చైతన్యవంతులయ్యారు. సుతీక్ష మహర్షి దర్శనం చేశారు. మీ దయవలన సుఖనిద్రను పొందాము. దండకారణ్య ఋషి మండలాలను దర్శించడానికి బయలుదేరుతాం. అనుజ్ఞనీయవలసిందని ప్రార్థించారు. అవిశ్యాహ తపో యవత్సర్యో నాతి విరాజితే. ఎండ ఎక్కకముందే బయలుదేరుతాం అని సీతాలక్ష్మణులతో కలిసి నమస్కరించాడు. మహర్షి రామచంద్రమూర్తిని గాఢాలింగనం చేసుకున్నారు. ఛాయలా నిన్ను వెన్నింటి ఉండే ఈ సీతతో లక్ష్మణుడితో శుభమార్గంలో వెళ్ళు అని ఆశీర్వదించారు. కూడా ఉండి నీ తాపాన్ని పోగొట్టే సీతతో ఇకపైని విరహతాప రూపమైన దుఃఖాన్ని పొందుతావు, వెళ్ళిరా అని భవిష్యత్తును సూచించారు. అరిష్టమంటే సుఖదుఖాలు రెండూను. దండకారణ్యవాసులైన ఋష్యాశ్రమాలను చూసిరా. ప్రశస్త మృగాయుధాలు, శాంతపక్షి గణాలు, వికసిత పద్మాలు, ప్రసన్న జలాలు, రమణీయ గిరి ప్రప్రసవనాలు, మయూరాభిరుతాలు. వత్స, ఇది దండకారణ్య సౌందర్యం. నీవు చూడు. చూసి తిరిగి మరొక్కసారి నా ఆశ్రమానికి రా అని సుతీక్షణులు ఆజ్ఞాపించారు. రామచంద్రుడు సీతాలక్ష్మణులతో ఆయన ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు. తరువాత అన్నదమ్ములు సీతాదేవి అందించిన అమ్ముల పొదులను, ధనుసులను, ఖడ్గాలను ధరించి తేజోవంతులైన సరచాపాలను ధరించి బయలుదేరారు. సీత రామునకు వెనుకనే నడుస్తున్నది. స్నేహహృదయంతో రామునితో అంటున్నది, మీరు అనుసరిస్తున్న ధర్మమున్నదే, అది చాలా సూక్ష్మమైనది అంది. ఇచ్చా ప్రవృత్తి రూపమైన వ్యాసనం కనుక మళ్లింప సమర్థమైనది. రాగజాన్యాలైన వ్యసనాలు 3 విధాలుగా ఉంటాయట. వాటిలో మిథ్యావాక్యం మొదటిది. అసత్యం అంత దోషం కాదు. అందులోనూ అసత్యం మాట్లాడుతున్నాడని తెలిసేటట్లు ఆడే అబద్ధం ఉందే, దానివల్ల అంత పాపం రాదు. భార్యతో భర్త ఆడే అబద్ధాలు ఇటువంటివే.
తక్కినవి 2 దానికంటే పెద్దవి. వాటిలో ఒకటి పరధారాభిగమనం, రెండవది ఏ విధమైన వైరము లేకుండా ఇతరులపై కోపగించటం. వీటిలో అబద్ధమాడటం అనేది మీ యందు పూర్వము లేదు, ఇకపై ఉండదు. అలాగే ధర్మనాశన రూపమైన పరస్త్రీ అభిలాష మీకుండదు. ఎందుకంటే నీవు మనుష్యేంద్రుడవు కనుక ఆ భావం నీకెప్పుడూ ఉండదు. ఉన్నవాడు రాక్షసేంద్రుడవుతాడు. ఇది మనకందవలసిన భావం. ఇకపోతే నిర్వైర్యముగా పరప్రాణాభిహింస రూపమైన రౌద్రమున్నదే, అది మీకు సంప్రాప్తించింది. అది మీకు మోహము వలన సంక్రమించింది. అందుకనే దండకారణ్యవాసులైన ఋషుల రక్షణార్థం రాక్షసవధ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ దండకారణ్యానికి మీరు సోదరునితో ధనుర్బాణాలను ధరించి వచ్చినది ఆత్మ సంరక్షణకే తప్ప పరహింసకు కాదు. ఈ విషయమే నా మనసును బాధపెడుతోంది. ఒక్కసారి ఆలోచించండి. శ్రేయోరూపమైన హితమును గురించి మీరు ఋషులకిచ్చిన మాట ప్రకారం అయితే దండకారణ్యానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ధనుష్పాణులై మీరు మీ తమ్ముడు అడవిలో నడుస్తూ వనచారులై చూసి బాణావ్యయం చేస్తారు. క్షత్రియులకు ధనస్సు, అగ్నికి ఇంధనం దగ్గరలో ఉండకూడదు. ఉంటే క్షత్రియుడు బల ప్రదర్శన చేస్తాడు, అగ్ని తేజ ప్రదర్శన చేస్తాడు. ఎందుకంటే ఇవి రజోగుణాన్ని పెంచే వస్తువులు. కత్తి ఉన్నవాడి చెయ్యి, కలం ఉన్నవాడి చెయ్యి ఊరుకోవు. పెన్ను అంతే. కొత్త పెన్ను ఎవరైనా చేతికిస్తే వెంటనే సంతకం పెట్టాలనిపిస్తుంది. అధికార వినియోగ ప్రతీక అయిన సంతకము రజోజన్యమై కత్తి కాటు, కలం కాటు 2 హాని కలిగిస్తాయి, పాప కారణాలవుతాయి. అందుకని సీతాదేవి అలా అన్నది అని ఉదాహరణ కొరకు ఒక గీతిని చెప్పింది. గీతి సాహిత్యం సంస్కృతంలో చాలా ప్రసిద్ధమైన విషయం. గీతి అంటే పాడుకునేదనే అర్థం ఏమీ కాదు. సందర్భాన్ని అనుసరించి తమ వాదమును సమర్థించుకొనుటకు ఎవరో చెప్పిన ఒక విషయాన్ని ప్రస్తావనకు తీసుకుని రావటం. దీన్ని సాహిత్యంలో అర్ధాంతరన్యాసాల అలంకారణం అంటారు. ఈ విషయం చాలా క్లుప్తంగా ఉంటుంది, గాఢంగానూ ఉంటుంది. ఇటువంటి గీతులు సంస్కృత భాషలో రామాయణ, భారత, భాగవత పురాణాదుల్లో కొన్ని వందలు ఉంటాయి. ఇటువంటి గీతి సాహిత్యంలో పెద్దది, విశిష్టమైనది భగవద్గీత. అటువంటి ఒకనొక గీతను సీతాదేవి ఉదాహరిస్తున్నది. పూర్వకాలంలో ఒక పుణ్యవంతమైన అరణ్యం, సంతుష్టి పొందిన మృగపక్షులు కల అరణ్యం. ఆ అరణ్యంలో ఒక తపస్వి ఉండేవాడు. సంతుష్టి ఉంటే హింస ఉండదు. ఆ హింసాలక్షణం ఆ తపస్సు ప్రభావం వలన మృగపక్షుల యందు కూడా లేదు. అట్టి తపస్సుని పరీక్షించాలని దేవేంద్రుడి కనిపించింది. ఒకనాడు ఖడ్గపాణి అయి సైనిక వేషంలో అతని ఆశ్రమానికి వచ్చాడు. ఆ కత్తిని పుణ్యాత్ముడైన తపస్వికిచ్చి దాచమన్నాడు. ఆయన అలాగే అన్నాడు. మళ్ళీ వస్తానని సైనికుడు చాలా కాలమైనా రాలేదు. ఈ తపస్సుకి ఖడ్గధ్యాసలు పెరిగింది. న్యాసాన్ని రక్షించడమందు ధ్యాస పెరిగింది. ఫలమూలాలు తెచ్చుకొనడానికి అడవికి వెళ్ళినప్పుడు కూడా కత్తిని తనతో తీసుకుని వెళ్ళేవాడు. తరువాత మూలాలను త్రవ్వటంతో పాటు మొక్కలను నరకటం మొదలుపెట్టాడు. అక్కడి నుండి ప్రాణహింస వరకు వచ్చాడు. చివరకు ఆ బుద్ధి రౌద్రి అయింది, తమో గుణంతో నిండిపోయింది. ఇది పూర్వవృత్తాంతం. శస్త్ర సంయోగ కారణమైన కార్యం ఇలా ఉంటుంది. అగ్ని సంయోగము, శస్త్ర సంయోగము 2 ఒక్కటే. అయితే మహానుభావ, ఈ విషయాన్ని మీ ముందున్న ప్రేమతో చెప్పాను, గౌరవంతో చెప్పాను. అంతేకాని మిమ్మల్ని శిక్షింపగల తాహతుతో మాత్రం కాదు. కనుక అపరాధం లేకుండా దండకారణ్య రాక్షసులను చంపడం కోరదగినది మాత్రం కాదు. అంటే ఆ రాక్షసులు ఏ రాక్షసులు? దండకారణ్యవాసులైన రాక్షసులు మన యందు తగినంత అపరాధం చెయ్యాలి కాదు, చేసేటట్లు చేయించుకోవాలి. అప్పుడు అది కారణంగా మనం వారిని సంహరించాలి. బాగుంది. అపరాధాన్ని ఎవరి విషయంలో చేయగలరు? తన విషయంలోనే. కనుక ఇది దారి.
ఇది సూచన, ఇది గీతి ఉపదేశం. సరే, ఆర్తజన సంరక్షణమే ధనహు కార్యం. శస్త్రమెక్కడా, వనమెక్కడా, క్షాత్రమెక్కడా, తపస్సెక్కడా? కనుక మన దేశ ధర్మాన్ని గౌరవించాలి. శాస్త్ర సేవనం వలన బుద్ధి కలుషితమవుతుంది. తిరిగి అయోధ్యకు వెళ్ళినప్పుడు క్షత్రధర్మాన్ని అనుసరిద్దువు గాని ముని ధర్మంతో అరణ్య సంచారం చేస్తే మీ నాన్నగారు సంతోషిస్తారు, మీ అమ్మగారు సంతోషిస్తారు. ఎక్కడి ధర్మాన్ని అక్కడ అనుసరించాలి. ధర్మం వలన అర్థం పుడుతుంది, ధర్మం వలన సుఖం కలుగుతుంది. ధర్మం అన్నిటినీ ఇస్తుంది. ఈ జగత్తుందే, ఇది ధర్మాసారం. ధర్మం అంటే స్థితి. ఇది మహాధర్మం నుండి ప్రాదేశిక ధర్మం వరకు బహువిధాలుగా ఉంటుంది. ఎక్కడి ధర్మాన్ని అనుసరించి జీవించాలి. అప్పుడు సుఖం కలుగుతుంది. చాంద్రయానాది వ్రతాల చేత ఇంద్రియాలను నిగ్రహించే ప్రయత్నం చేయాలి. అట్టి ధర్మాన్నే ధర్మపరులు అనుసరిస్తారు. ఎప్పుడూ సుఖం వలన సుఖం రాదు, కష్టంలో నుండి సుఖం పుడుతుంది అంటుంది సీతాదేవి. అంతా చెప్పి ఒక నమస్కారం చేసి, క్షమించండి, స్త్రీ చాపల్యం వలన ఇంత వాగాను. ధర్మం గురించి మాట్లాడటంలో నీ ముందెవడు సమర్థుడు? మీ తమ్మునితో ఆలోచించు, మీకెలా తోస్తే అలా చేయండి అని తాను ఉపదేశకురాలను కాదన్నది. రాముడంతా విన్నాడు. భర్తృప్రేమ చేతనే అలా మాట్లాడిందని గ్రహించాడు. కనుకనే జనకాత్మజ అని పిలిచాడు. దేవి, నీకు నేనేమీ చెప్పను. ఆర్త సంరక్షణ కొరకే క్షత్రియుడు చాపధారణ చెయ్యాలని నీవన్నావు కదా, అందుకనే ఇది. దండకారణ్యవాసులైన ఋషులు ఆర్తులై శరణ పొందదగిన వాడను నేనే అని అనుకొని నన్ను శరణు పొందారు. నిత్యము ఫలమూలాదులను తిని జీవించే ఋషులు క్రూర కర్మములైన రాక్షసుల చేత కష్టపడుతున్నారు కదా. ఆ మహర్షులు వచ్చి మనతో ఏం చెప్పారు? ఇక్కడ రాక్షసుల కామరూపులు మమ్మల్ని హింసిస్తున్నారు. హోమకాలాదులు పర్వకాలాదులు కూడా రాక్షస హింసకు ఆలవాలైనాయి కనుక భవనాహ పరమాగతి అని శరణు పొందారు. అంతే కదా? అంతేకాదు, నీకు చేత కాకపోతే చెప్పు, మేము వాళ్ళని చంపడానికి సమర్థులం. కానీ చిరార్జితమైన తపస్సును నాశనం చేసుకొనడానికి మేమిష్టపడటం లేదన్నారు. ఇప్పుడు ధనస్సు పట్టి వారి కోరికను తీర్చకపోతే నేను చేతకాని వాడిని అవుతాను కదా. మహర్షుల సంరక్షణ రూప ప్రతిజ్ఞను విడను. అనవసరమైతే జీవితాన్ని విడిచిపెడతాను, నిన్ను విడిచిపెడతాను, లక్ష్మణుని విడిచిపెడతాను. కనుక వైదేహి, ఋషిపాలన అవశ్య కర్తవ్యం. నీవు నా యందలి స్నేహంతో సహృదయంతో మాట్లాడేవు. నేను పరమతుష్టుడనయ్యాను. నా యంద అనిష్టమేమీ లేదు అని తెలుసు. నీ మాటలు నీ రూపానికి నీ కులానికి తగినట్లున్నాయి. నేను ఏ ధర్మాన్ని సంకల్పించానో నీవు దాన్ని అనుసరిస్తావు అని నాకు తెలుసు. నీవు నా ప్రాణాల కంటే గొప్పదానివి. అందుకే నిన్ను విడవలసి వస్తే ప్రాణాలను విడిస్తానంటాడు. ప్రతిజ్ఞను ఎప్పుడూ విడవను, దాని యందు నిశ్చయబుద్ధి. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ జనకరాజపుత్రి సీతను సమాధానపరిచి ధనుష్మంతుడై తమ్మునితో రమ్యకానన సందర్శనం చేస్తూ ముందుకు నడుస్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.